ఫ్లాగ్ హల్క్ని కూడా ఇన్వైట్ చేసిరా నీళ్ళు వెళ్ళి హల్క్ చెప్పండి ఆడదామని. హల్క్కి చెప్పండి రా ఆడదామని. సరే హల్క్ వచ్చిండు. యాడ్ చేయి మన హల్క్ వచ్చిండు, మన బాట హల్క్. యాడ్ చేయి ఏదో రావట్లేదు పిలుస్తుందంటే. బ్యానర్ తోటే ఉన్నాడు. అదిగో బాట్ హల్క్. ఆయన రూమ్ అంటున్నాడుగా, రూమ్ క్రియేట్ చేయండి. స్క్వాడ్ ఉందా? హలో పిల్లు యాడ్ చేయి మాట్లాడదాం ఒక నిమిషం. యాడ్ చేసావా? చేస్తున్నా, పిలుస్తున్నాను. బిజీ అంట రాత్రి. వెనక్కి రండి లిమిటెడ్ అమౌ పెట్టా. వెనక్కి రండి, లిమిటెడ్ అమౌ నోన్లో ఉంది. వెనక్కి అందగాడు వచ్చాడు మన సైడ్. ఇక మ్యాచ్ మంది. వాళ్ళ సైడ్ ఎవరు తక్కువ బ్యానర్ రాలేదు. మెసేజ్ పెట్టి రమ్మని తొందరగా. లేదు బ్యాక్ కాదు, ఆడ వస్తాడులే. గేమ్లో పెట్టు. హెడ్ లైన్ కొట్టుకోవచ్చు, బాడీ కొట్టుకోవచ్చు. వచ్చాడు చెప్పాక వస్తాడని. అని వచ్చాడు. అంత సీన్ లేదు, డిబిడి పడిపోద్ది అడిగి. బయట ఆడతాడు కానీ మన మీద ఆడలేడు. అసలు ఆడికి గాల్లో ఎగురుతుంటే నాకు చిరాకు వస్తుంది అయ్యా. బో అన్నయ్యకి ఒకటి పీకాడు. ఏడీడు ఇరవేచ్చుకొని అన్నయ్య వచ్చాడు. గుడ్లో మెల్లంటారు. ఫైర్ బటన్ ఉందా, దాన్ని పట్టుకొని ఇట్లా జంప్ చేసి టాను
తగిలితే తగిలితే నువ్వు పడతావు. దాని దగ్గర నేర్చుకో, నువ్వు పడకుండా చెప్తాడు. కాదన్న వెళ్ళంగానే బ్యానరానికి కనెక్ట్ అయిపోయిందన్న నిజంగా ఒకేసారి. అంటే ఎస్, అంటే మీరు 1 రూమ్స్ ఆడి 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 నైపుణ్యం పొందేసినట్టున్నారు. ఓ జస్ట్ మిస్ పోయేవాడిని నేను ఇప్పుడు. ఇయ్యా కొట్టేశారు. బాడీనే కదా పెట్టింది. ఐరన్ మ్యాన్ వచ్చాడు. బ్యాక్ వెళ్దామా? ఐరన్ మ్యాన్ వెళ్దాం అంటే వెళ్దాం. మళ్ళీ ఇంకోటి కావాలిగా. బ్యాక్ సైడ్ వచ్చింటాడు. ఏం పర్లా, నేను ఐరన్ మ్యాన్, గ్రూట్, అల్టాన్ ఉంటాం. నువ్వు బ్యానర్, హల్క్ ఉన్నాను. అమ్మో పెద్ద పెద్ద ఆటలు మొత్తం ఒకేసారి ఉన్నారు కదా. అది అందుకే 1 సైడ్ అయిపోద్ది మ్యాచ్. మీరే కొట్టేద్దరులే, మాకు 2-3 రౌండ్లు వెళ్ళి అంటే. ఇంకా దాక్కున్నా హల్క్ అయ్యి వెళ్ళండి రష్కి. ఈ ప్యాక్లోనే ఉన్నాడు. కొట్టు అప్పో, హెడ్లు కనెక్ట్ చేస్తారయ్యా. కాదు బాడీనే మొత్తం పెట్టింది. బాడీ హెడ్లు కూడా కొట్టచ్చు. హెడ్లు కొడతాను. అందుకే తొందరగా చచ్చిపోతారా. మొత్తం బాడీ పైకి వస్తుంది, నాకు కాలు దగ్గరికి వెళ్ళిపోతుంది మొత్తం. ఎందుకంటే గ్రాఫిక్ అదే గ్రావిటీ అండ్ ఫోర్స్ అప్లై చేసినట్టు. గ్రావిటీనా? ఏ వాలేజ్ డౌన్ అయ్యారా తొందరగా. గ్రూట్ ఇక్కడ మన ఐదు వాలి. గ్రూట్ నా ఐదు వాలే. అది చాలా కవర్లు అయిపోయింది. అయినా సరే కొట్టాడు అన్న. ఎట్ట కొట్టాడు? ఓ ఏం పెట్టా 25 ఏంటిది 1 అవుతున్నారు. బ్రో క్యాన్ ఏ అమౌంట్లు వేసుకుంటున్నాడు వీడు. చెక్కుతారని అయిపోయారు బ్రో వీళ్ళు. ఇప్పుడు ఇంటికి కూడా తీసాను. బ్రో చిప్పుకుంటావా లోకి? చాలు ఇగో ఒకటే తీసుకెళ్ళి అడిగిస్తా. నువ్వు అడిగి నుంచి కలెక్ట్ చేసుకోగలను. బ్యానర్ వేస్తే వీడిగా ఉంటాయి. నైస్ బ్రో. అది సార్ సినిమా అయిపోయిందని ఫిష్తో గుద్దుతున్నాను అయ్యా. గ్రూట్ సరుక్కుని తెలుసు కానీ ఫిష్తో గుద్దుతున్నాగా అయిపోయిందని.
వస్తున్నాడు ఇటు. హాయ్ చెబుతుందా? ఫుల్ నేను కూడా కలిసియాడు. అయ్యా లాలెమ్మడేస్తున్నాడు. అయ్యా లాలేసాడు ఎవరే డానా. బ్యాటర్ ఉన్నా ఏ గ్రూట్ M10 2 ఉంది అక్కడ లోపలికి వెళ్ళి తీసుకురా కొద్దిగా. గ్రూట్ నోటా మూడు M10 2 పోయిందిగా. చా అంటే ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు. అది తీసుకోరా. తీసుకోలేదా? ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం. బీజాన్ కలిసియాడేంటి M10 తీసుకుని వస్తుంటే దాన్ని M10 పెట్టి కొట్టి అందుకే ఇప్పుడు డెజర్ట్ దగ్గర పెట్టి కొడతా. రోడ్డు P19 తీసింది అనుకుంటా. అమ్మో అయితే అయిపోతుందిలే మ్యాచ్. ఇంక గన్ను కొనుక్కోవాల. మొత్తం గ్రూటే చేసుకుంటాడు. లిట్టు దాదా గెలిచి టెస్ట్ పెట్టుకొస్తున్నావు. బ్యానర్ కూడా ఉన్నాడా? బ్యానర్ కూడా ఉంటే వంట వాడుకోవచ్చు సింపుల్గా. అంతలే అమ్మ తీసుకుందాం. అమౌంట్ వేసి కొడతా. కింద గ్లోవల్ కాడ ఉన్నాడు. గ్రూట్ పాపం డ్యామేజ్ చేసినట్టున్నాడు. ఆడ మీరు ఇటు కూడా చుట్టేసి గ్యాప్. ఏంటి కౌంటర్ బ్లడ్? అమ్మో వీడేంటి పట్టట కిటికీలో. గ్లోవల్ ఏమైనా ఎత్తున్నావు? కూడా బాగుపట్టింది అనుకుంటా అన్న. ఎస్ అలా రౌండ్ ఇచ్చేద్దాం. సేవ్ ఉంటుంది గేమ్ కూడా. ఎవడే మోడల్ చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కుతారన్నా నీకు తెలియదు. ఎక్కితే భయపడే రకం అనుకున్నావేంటి? భయపెట్టే రకం. వాళ్ళు ఇక్కడే వస్తున్నారు. ఏ ఫుల్ డ్యామేజ్ అగటాను. ఒక్క బుల్లెట్ కొడుతుంది అయిపోతాడు. ఒక్క బుల్లెట్ కొట్టి 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 అయిపోతాడు. అది ఏ గ్రూట్ లోపలికి వెళ్ళి మనోడైపోతాడు. ఏ వెనకాల చూడు అక్కడే తుస్సు. గ్రూట్ M10 పెట్టి ఒక్కడే ఉన్నాడు కదా రోడ్డు. వాళ్ళు తిప్పే బదులు కొట్టేసిన పోయేది. అది బయటికి వెళ్ళిపోయాడు బాబు చిట్టి తండ్రి.
లేదా వెళ్ళిపోయాడు పక్కకి గ్రూట్. అసలు లేడు, నీ వెనకాల నుండి బూ అంటాడు చూసుకో. గ్రూట్ కమాన్ క్యాన్ కంటైనర్ దగ్గర ఉన్నాడు. గ్రూట్ జోన్ వస్తుంది. సూపర్ మెడికేట్ నేను వేస్ట్ చేసుకుంటున్నాడు. సూపర్ నాతో పాటు వచ్చారు, రవి ఇచ్చారనుకో సింబుల్ కొట్టేస్తా ముగ్గురిని. మీ పేరు చెప్పి ఏమైంది, అదే రిపీట్ అయింది. ఒక్క బుల్లెట్ కొట్టను నడటానికి అయిపోతాడు. లోకి రా తొందరగా. నా హెల్త్ లేదు, నా బ్యాన్ రన్ నాతో. ఈయనేంటి తీసాను చూడు ఏమైద్దాం. లోకి దానిలో MP40 ఉండిద్ది, మంచిది కోబ్రా. వంట పోతున్నారండి వాళ్ళు ఫుల్ ట్రిపుల్ అంట. అసలు మీరు మాత్రం రివే కొడదాన్ని చేస్తే రివే కదా అయ్యా. ఇంకో రౌండ్ కొట్టారు, ఇంకో డిసైడింగ్లోకి వెళ్ళిపోతారు అయ్యా. ఇంకో రౌండ్ కొడితే వాళ్ళు డిసైడింగ్లోకి వెళ్ళిపోతారు. అసలు పర్లేదన్నా. రాలేదన్నా, బ్యాన్ కష్టపడి కొట్టా. మేము డౌన్ చేసాం, 2 సార్లు డౌన్ చేసాం. ఎవరు నేర్చుకుంటున్నట్టున్నారు క్లైంబింగ్. M4 ఏమని తీసాడు. ఎక్కడరా క్రూట్ లోకి వెనకరండి ఒకసారి తొందరరా. ఎమ్మటే నేను ఎనిమిది చూసి మనోడు అనుకొని కన్ఫ్యూజ్ అయిపోతా. ఏడు దా రూట్ జోన్లో వెళ్ళిపో. కిల్లు పడేంత వరకు బతుకుని కనీసం చాలే. వచ్చేసిండు ఏమేమి దొరికిండు, ఎట్లా దొరుకుతున్నారు అట్లా. క్రియేటివిటీ అంటున్నా. అయిపోయింది అయ్యా. ఈ 2 MP40 తీసాడే అంటే ఇచ్చేస్తున్నాను మనకి.
అయిపోయింది వాళ్ళు డిసైడింగ్లోకి వెళ్ళిపోయారు ఇంకొక రౌండ్ నువ్వే తీసినా కలిసి వస్తే అయిపోయింది అయ్యా నువ్వేమో కలిసి రావు అటు వెళ్తావు నేను అప్పుడు పోతా వంట ఒకటి కొట్టేది అయిపోయింది రెడీ కొట్టండి రెడీ కొట్టండి అయిపోయింది రెడీ కొట్టు రెడీ కొట్టు రెడీ కొట్టు రెడీ కొట్టు పర్లా క్యాన్ ఇంకోటి ఆడదాం మ్యాచ్ ఆడదాం ఏం కట్టి వద్దు ఏనా ఏంటిది హెడ్ అంటే పెట్టాల్సిందిగా ఛా హెడ్ పెట్టాలంట మర్చిపోయా వాళ్ళు హెడ్లు కొట్టుకోమను హెడ్లు కూడా కొట్టుకోవచ్చు నా పోయి బండి లేదా ఇదే ఇదిగో ఈసారి నేను కూడా అదే బిగ్ ఫ్యాన్స్ మానేసియా